అష్టాదశ పురాణములు గరుడ పురాణం ఆచారకాండ 105 సూర్యవంశవర్ణన వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు. సూర్యవంశవర్ణన రుద్రదేవ. ఇక భరతఖండాన్నేలిన మహారాజ వంశాలను వర్ణిస్తాను. ముందుగా సూర్యవంశ వర్ణన గావిస్తాను. విష్ణు భగవానుని నాభికమలం నుండి బ్రహ్మ, ఆయన అంగుష్ట భాగము నుండి దక్ష ప్రజాపతి ఉద్భవించగా దక్షపుత్రిగా దేవమాత అదితి జనించింది. అదితి నుండి వివస్వతుడను పేర సూర్యుడు, ఆయనకు వైవస్వత మనువు జనించారు. మనువునకు 9 కొడుకులు. వారు ఇక్ష్వాకువు, సర్యాతి, నృగుడు, ధృష్ట, వృషధ్రుడు, నరిశంతుడు, నభగుడు, దిష్ట, శశకుడు, కరషుడు. మనువుకు ఇలయను కూతురు సుద్యుమ్నుడను కొడుకు కూడా కలిగారు. ఇలకు బుధుని వల్ల పురూరవ మహారాజు, సుద్యుమ్నునికి అతని పత్ని ద్వారా ఉత్కళ, వినత, గయనామకులైన పుత్రులు జనించారు. గోవధ చేసిన పాపానికి మనుపుత్రుడు వృషధ్రుడు శూద్రుడైపోయాడు. కరుషుని నుండి క్షత్రియుల ఉత్పత్తి జరిగింది. వారు కారుషులుగా విఖ్యాతి నందారు. దిష్టపుత్రుడైన నాభాగుడు వైశ్యుడైనాడు. అతని కొడుకు పేరు భలందనుడు. వాని వంశమున వరుసగా వత్సప్రీతి, అతనికి పాంసు ఖనిత్రులు, ఖనిత్రునికి భూపుడు, అతనికి క్షుపుడు, అతనికి వింసుడు, అతనికి వివింసకుడు కలిగారు. వివింసకుని వంశములో వరుసగా ఖనినేత్రుడు, విభూతి, కరంధముడు, అవిక్షితుడు, మరుత్తు, నరిశంతుడు, తముడు, రాజవర్ధనుడు, సుధృతి, నరుడు, కేవలుడు, బంధుమానుడు జనించారు. బంధుమానుని వంశంలో వరుస క్రమంలో వేగవానుడు, బుధుడు, తృణబిందువు, విశాలుడు, హేమచంద్రుడు, చంద్రకుడు, ధూమ్రాస్వుడు, సృంజయుడు, సహదేవుడు, కృశాస్వుడు, సోమదత్తుడు, జనమేజయుడు కలిగారు. వీరంతా వైశాలక రాజులని పిలువబడ్డారు. వీరిలో తృణబిందువుకి అలంబుష అనే అప్సరస ద్వారా ఇలవిలాయను కూతురు కూడా కలిగింది. వైవస్వత మనుపుత్రుడు సర్యాతికి సుకన్యను కూతురు పుట్టింది. ఆమె చవన మహర్షిని పెండ్లాడింది. సర్యాతి వంశంలో వరుసగా అనంతుడు, రేవతుడు, రైవతుడు జనించారు. రైవతుని కూతురు రేవతి, వైవస్వత మనుపుత్రుడు ధృష్టునికి ధాష్ట నామకపుత్రుడు జనించాడు. అతడు వైష్ణవుడైనాడు. మనుపుత్రుడైన నభగుని వంశంలో క్రమంగా నేదిష్ట, అంబరిష, విరూప, పృషదక్ష, స్వ, రథీనరులు జనించారు. వీరంతా వాసుదేవ భక్తులు. మనుపుత్రుడైన ఇక్ష్వాకునికి వికుక్షి, నిమి, దండకులని 3 కొడుకులు. వికుక్షి యజ్ఞయ శశకము, కుందేలు ను భక్షించి శశాదనామంతో విఖ్యాతుడైనాడు. అతని కొడుకులు పురంజయుడు, కకుత్రుడు. ఈ రెండవవాని కొడుకు వేణుడను పేరుగల అనేనసుడు. ఆతని పుత్రుడే విష్ణువు అంశగల పృథుచక్రవర్తి. ఆ తరువాత వంశపారంపర్యంగా విశ్వరాతుడు, ఆర్ద్రుడు, యువనాశ్వుడు, శ్రీవత్సుడు, బృహదస్వుడు, కువలాశ్వుడు, దృఢాశ్వుడు పుట్టారు. దృఢాశ్వ చక్రవర్తి ధుంధుమారుడనే పేరుతో ప్రసిద్ధి చెందాడు. ఆ తరువాత ఆ వంశంలో దృఢాశ్వ కుమారులు చంద్రాశ్వుడు, కపిలాశ్వుడు, హర్యశ్వుడు అను వారలలో హర్యశ్వుని వంశంలో వరుసగా నికుంభుడు, హితాశ్వుడు, పూజాశ్వుడు, యువనాశ్వుడు, మాంధాత జన్మించారు. మాంధాతకతని పత్ని బిందుమతి ద్వారా ముచుకుందుడు, అంబరీషుడు, కి దీర్ఘం పెట్టకూడదు, పురుకుత్సుడు అను 3 కొడుకులు, 50 మంది కూతుళ్లు పుట్టారు. మాంధాత కూతుళ్లందరినీ సౌభరి మహాముని పెండ్లాడాడు. అంబరీషుని కొడుకు యువనాశ్వుడు, అతని కొడుకు హరితుడు. పురుకుత్సునికి నర్మద ద్వారా త్రసద శివను పుత్రుడుదయించాడు. అతని వంశంలో క్రమంగా అనరణ్యుడు, హర్వస్వుడు, వసుమనుడు, త్రిధన్వుడు, త్రయ్యారుణుడు, సత్యరథుడు, త్రిశంకువు, హరిశ్చంద్రుడు, రోహితాశ్వుడు, హరీతుడు, చంచు, విజయుడు, రురుకుడు, వృకుడు, బాహువు, సగరుడు ఉద్భవించి చక్రవర్తులైనారు. సగరునికి సుమతి అను పత్ని ద్వారా 60,000 మంది పుత్రులు కలిగారు. కాని వారిలో నెవరూ మిగలలేదు. పాతాళంలో కపిల మహర్షిని దూషించి కొట్టిన పాపానికి వారి పాపాగ్నిలో వారే కాలి బూడిదైపోయారు. సగరుని రెండవ పత్ని కేసినికి అసమంజసుడు, అతనికి అంశుమంతుడు, అతనికి దిలీపుడు, ఆయనకు భగీరథుడు జనించారు.
ఈ భగీరథుడే దివిజ గంగను భువికి తెచ్చిన మహనీయుడు. ఆయన నుండి సూర్యవంశక్రమం ఇలా పరంపరగా తామర తంపరగా కొనసాగింది. భగీరథుని తరువాత వరుసగా శృతుడు, నాభాగుడు, అంబరీషుడు, సింధు ద్వీపుడు, అయుతాయువు, ఋతుపర్ణుడు, సర్వకాముడు, సుదాసుడు, సౌదాసుడు, మిత్రసహుడు, కల్మాషపాదుడు, అశ్వకుడు, మూలకుడు, దశరథుడు, ఐలబిలుడు, విశ్వసహుడు, ఖట్వాంగుడు, దీర్ఘబాహువు, అజుడు, దశరథుడు చక్రవర్తులైనారు. ఈ దశరథపుత్రులే రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు. శ్రీరామచంద్రుని పుత్రులు కుశలవులు. భరతునికి తారపుష్కరులు, లక్ష్మణునికి చిత్రాంగద చంద్రకేతువులు, శత్రుఘ్నునికి సుబాహు సూరసేనులు జనించారు. కుశమహారాజు వంశం ఈ విధంగా వర్ధిల్లింది. ఎవరి పేరిటనైతే ఈ వంశాన్ని రఘువంశమని వ్యవహరిస్తారో ఆ రఘుమహారాజు పేరు కనబడకపోవడం చింత్యం. అయితే ఈ పురాణంలోనే 143వ అధ్యాయంలో అజుడు రఘుపుత్రుడని చెప్పబడింది. అంటే ఈ అధ్యాయంలో పేర్కొనబడిన దీర్ఘబాహువే రఘుమహారాజని తెలుస్తోంది. శుడు, అతిథి, నిషధుడు, నలుడు, నభస్సు, నభుడు, పుండరీకుడు, క్షేమధన్వుడు, దేవానీకుడు, అహీనకుడు, రురుడు, పారియాత్రుడు, దలుడు, చలుడు, ఉక్తుడు, వజ్రనాభుడు, గణుడు, ఉషితాశ్వుడు, విశ్వసహుడు, హిరణ్యనాభుడు, పుష్పకుడు, ధ్రువసంధి, సుదర్శనుడు, అగ్నివర్ణుడు, పద్మవర్ణుడు, శీఘ్రుడు, మరుడు, సుశ్రుతుడు, ఉదావసుడు, నందివర్ధనుడు, సుకేతువు, దేవరాతుడు, బృహదుక్తుడు, మహావీర్యుడు, సుధృతి, దృష్టకేతువు, హర్యస్వుడు, మరుడు, ప్రతీంధకుడు, కృతిరథుడు, దేవమీఢుడు, విబుధుడు, మహాధృతి, కీర్తిరాతుడు, మహారోముడు, స్వర్ణరోముడు, హ్రస్వరోముడు, శీరధ్వజుడు. శీరధ్వజునికి సీత ఎను పేరుగల పుత్రిక, కుశధ్వజుడనే తమ్ముడు ఉన్నట్టు తెలుస్తోంది. శీరధ్వజుని పుత్రుడైన భానుమంతుని వంశంలో క్రమంగా శతద్యునుడు, శుచి, ఊర్ణుడు, సనద్వాజుడు, కులి, అనంజనుడు, కులిజెత్తు, ఆధినేమికుడు, శృతాయువు, సుపార్శ్వుడు, శృంజేయుడు, క్షేమారి, అనేనుడు, రామరథుడు, ఉపగురువు, ఉపగుప్తుడు, స్వాగతుడు, స్వవరుడు, సువర్చుడు, సుపార్శ్వుడు, సుశ్రుతుడు, జయుడు, విజయుడు, ఋతుడు, సునయుడు, వీతిహవ్యుడు, ధృతి, బహుళాశ్వుడు, కృతి, జనకుడు రాజులైనారు. ఈ జనక మహారాజు 2 వంశాల వాడని తెలుస్తోంది. ఆయన రాజయోగిగా యోగమార్గాన్ని అనుసరించి దానిని అభివృద్ధి చేశాడు. అధ్యాయం 1:3-8. అష్టాదశ పురాణములు, గరుడ పురాణం, ఆచారకాండ. 105. సూర్యవంశవర్ణన. వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు.